మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల VA ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. వ్యవసాయంలో విచక్షణారహితంగా రసాయనిక ఎరువుల వాడకం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతపై జరిగిన రైతు సమ్మేళనంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. మామిడి పండ్లు, పాలు, రోజువారీ ఆహార పదార్థాలు విషతుల్యంగా మారాయని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కోటీశ్వరులవుతారన్న సంజయ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు. 10,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కాకుండా రాబోయే రోజుల్లో 50,000 ఎకరాల్లో మేము ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వచ్చినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాన్ని యాజమాన్యాన్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. బజార్ల వైపు పైసలిచ్చి రోగాన్ని కొనుక్కుంటున్నాం మనం. ఇప్పుడున్న 16 ఏళ్ళ యువకుని చూడుని, ఇప్పుడున్న 90 ఏళ్ళ ముసలిన చూడుని, ఆయన ఆరోగ్యంగా ఉంటాడు. బీపీ ఉండదు, షుగర్ ఉండదు. ఇప్పుడు 10 ఏళ్ళకే బీపీ, షుగర్. ఎక్కువ పైసలు రావాలని చెప్పి ఆతృతపడి ఎక్కువ ఎరువులు వాడడం వలన భూమి మొత్తం సర్వనాశనం అయిపోయి ఇలా ఉజ్బెకిస్తాన్ పరిస్థితి అడక్కదినే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇవాళ మన పరిస్థితి అయితే ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ కూడా 4వ ప్లేస్ లో 5వ ప్లేస్ లో ఉంది నాకు తెలిసి. మన పరిస్థితి కూడా అదైతే లాస్ట్. గడ్డి మందులు బ్యాన్ చేసేది వాళ్ళ, కానీ అదే గడ్డి మందులు వ్యవసాయం వాడుతుంటే ఎన్ని వేల మందికి అనారోగ్యం గురవుతుంది వాళ్ళ. ఇట్లాంటి కెమికల్స్ ఎన్ని ఉన్నాయి ఇవాళ. నాశనం అయిపోయి మొత్తం ఎరువులతో అయిపోయింది. ఇప్పటి కూడా మనం మారకుంటే ఇట్లా రోగాలు తెచ్చుకుంటే ఉన్న పైసలు రోగాలు పెట్టమని డాక్టర్ ఏమంటుంటే పోతే సింపుల్ చెప్తున్న డాక్టర్లు అందరూ కూడా ఏమన్నా సార్ తిండిలో ఏమన్నా సార్ అంత కెమికల్సే కదా సార్ అంటున్నారు. నేనేమైతే హైదరాబాద్ లో హైబ్రిడ్ మ్యాంగో తింటే 2 అమ్మాయిలు చచ్చిపోయారు. అంటే ఇవాళ దేశంలో మామిడికాయ తినడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అంతేందుకన్నా నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్ లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద అన్నాను. నేను నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. రోగానికి కారకులుగా మనమే, రోగానికి నివారకులు కూడా మనమే. ఈ ప్రకృతి వ్యవసాయానికి 4,000 రూపాయలు ప్రోత్సాహం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం.